హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నేను ఈరోజు ఈస్ట్ గోదావరి స్టైల్లో చేపల కూర ఏ విధంగా వండాలో చూపిస్తున్నానండి. నో వేపుళ్ళు, నో తాలింపు, ఓకేనా? హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఆల్సో ఈజీ ప్రాసెస్. ఓకే, ఈస్ట్ గోదావరి స్టైల్లో చేపల కూర ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చూద్దామా? ఇదిగోండి, దీనికోసం నేను చేప ముక్కలు కడిగి నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటో, వీటిని నేను కట్టర్లో కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్టర్లో కట్ చేసుకున్నాను. ఇవి ఇందులో వేసేద్దాము, ఓకేనా? చిన్నగా ఉంటుందని నేను కట్టర్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికోసం నేను ఇంత చింతపండు నానబెట్టి ఇదిగో రసం తీసుకున్నాను, ఓకేనా? తర్వాత నేను పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే వేసేస్తున్నానండి. అన్నీ ఇప్పుడే వేసేసి దీన్ని ఇలా పిసకాలి మనం, ఓకేనా? ఇలాగా పిసికేసిన తర్వాత మనం దీంట్లో చింతపండు రసం వేసేద్దామండి. ఓకే, బాగా పిసికేసిన తర్వాత చింతపండు రసం వేసేయడమే. చింతపండు రసం వేసేసిన తర్వాత ఓకేనా, ఇప్పుడు చేప ముక్కలు ఇందులో పేర్చేయడమేనండి. మనం ఇలా పేర్చేయాలి. చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే వండేవారండి. నో తాలింపు, నో ఏపుళ్ళు, ఓకేనా? హెల్దీ అండ్ టేస్టీ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా అయిపోతుంది. ఓకే, చేప ముక్కలు ఇలా పేర్చేసుకోవాలి మనం. ఇదిగో దీనికోసం పచ్చిమిర్చి చీలికలు ఇలా పేర్చాలండి. పచ్చిమిర్చి ఇలా పేర్చేసిన తర్వాత కరివేపాకు నేను ఎప్పుడు కూడా చిన్నగా కోస్తానండి. ఎందుకంటే తినేవాళ్ళు ఏరు పడేయకుండా అది తినేస్తారు. కరివేపాకు కళ్ళకు మంచిది కదండి, విటమిన్ ఏ ఉంటుంది, పీచు పదార్థము, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి ఆకుకూరల్లో, ఓకేనా? ఇలా పేర్చేసుకోవాలి ప్రతిదీని. ఇలా పేర్చేసిన తర్వాత మనం ఆయిల్ వేద్దామండి ఇప్పుడు. ఎందుకంటే మనము ఫ్రై చేయట్లేదు, తాలింపు పెట్టట్లేదు. మరి నీసుకోరు కదా, ఆబ్వియస్లీ కొంచెం ఆయిల్ పడుతుంది, ఓకేనా? నేను 3 గరిటెలు వేసాను. ఓకే, సరే, ఇది ఇలా పొయ్యి మీద పెట్టేసి ఉడుకుతూ ఉంటుందండి. ఈలోగా నేను మసాలా రెడీ చేసుకుంటాను. ఇంకో జీలకర్ర, ధనియాలు, చిన్నది చెక్క, 2 లవంగాలు, ఇదిగో వెల్లుల్లి, కొద్దిగా గసగసాలు, ఇవన్నీ నేను గ్రైండ్ చేసి కూరలో వేస్తానండి. ఈ లోపల కూర పొయ్యి మీద పెట్టి మసాలా రెడీ చేస్తాను. ఓకే, ఇదిగోండి, ఈస్ట్ గోదావరి స్టైల్లో మన చేపల కూర రెడీ అయిపోయింది. ఇదిగో ఉడుకుతుంది. నో తాలింపు, నో వేపుళ్ళు, ఓకేనా? హెల్దీ రెసిపీ అనమాట. మా అమ్మగారు ఇలాగే చేసేవారండి. ఇదిగో నేను మసాలా గ్రైండ్ చేసుకున్నాను. నాకు ఎక్కువ పులుసు అక్కర్లేదు, అందుకు నేను మసాలా పొడి పొడిగా చేశాను, ఓకేనా? మీకు పులుసు ఎక్కువ కావాలంటే చూసుకోండి. నాకు పులుసు ఎక్కువ అక్కర్లేదు, ఎగిరిపోవాలి నాకు. ఇది జస్ట్ ఇలా కలపాలండి, ముక్కలు కలిసిపోకుండా ముక్కకి మధ్యలో ఇలా అనాలి మనం, ఓకేనా? మా అమ్మగారు, మా అమ్మమ్మగారు ఇలాగే చేసేవారండి పూర్వము. అందుకే వాళ్ళు హెల్తీగా ఉండేవారు. ఇప్పుడు ఎక్కువ డీప్ ఫ్రైలు వచ్చాయి కదా, ఆయిల్ ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కాబట్టి ఎంతకంత మనము దొరికినంతలో వీలు చూసుకునే అవకాశం కుదిరిన కొలది హెల్తీగా చేసుకు తినడానికి ప్రయత్నించాలి. ఇది అయిపోయింది. కొత్తిమీర చల్లుతున్నాను పైన. దేనికైనా ఫైనల్ టచ్అప్ కొత్తిమీర ఇస్తే అద్దరిపోద్ది కదండి. ఆ టేస్టే వేరు, ఆ లుక్కే వేరు, అందాన్ని, రుచిని కూడా కలిగిస్తుంది కొత్తిమీర, ఓకేనా? అయిపోయింది చేపల కూర. ఇది ఇగురు, చేపల ఇగురు, ఈస్ట్ గోదావరి స్టైల్లో చేపల కూర అయిపోయింది. మీకు కావాలంటే పులుసు ఉంచుకోండి. నాకు ఇగురు కావాలి కాబట్టి నేను ఇగురులా చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.